రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్ర నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం 7 సోదరులు, 1 సోదరి ఉన్నారు. పెద్దన్న భూపాల్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ, రెండో అన్న కృష్ణారెడ్డి, మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేశారు. 4వ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యుఎస్లో స్థిరపడగా మరో 2 సోదరులు కొండల్ రెడ్డి కృష్ణారెడ్డి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరో సోదరుడు కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కవల సోదరులు. రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు గీతారెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి 1992లో వివాహం చేసుకున్నాడు. వారికి 1 కుమార్తె నైమిషారెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించి అతను 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. అతను 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి 2018 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆయన 2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ రెడ్డి 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై జూలై 7న 2021 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు. రేవంత్ రెడ్డి 2023లో కొడంగల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమి పాలై కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2023 డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.